ఆకలితో ఉన్న పులి అడవిలో పుణ్యకోటి అనే ఆవును ఎదుర్కొంటుంది. పులి ఆవును తన భోజనంగా చేసుకోవాలని యోచిస్తోంది. పుణ్యకోటి తన దూడకు ఆహారం ఇవ్వడానికి పులిని ఇంటికి వెళ్లనివ్వమని అభ్యర్థిస్తుంది. తర్వాత తిరిగి వస్తానని హామీ ఇస్తుంది. పులి మొదట్లో సంకోచిస్తుంది, కాని చివరికి ఆమెను వెళ్లనివ్వడానికి అంగీకరిస్తుంది. పుణ్యకోటి తన దూడకు ఆహారం ఇచ్చి పులికి తన వాగ్దానాన్ని వివరిస్తుంది. దూడ తన తల్లికి భద్రత కోసం భయపడి తిరిగి వెళ్లవద్దని వేడుకుంటుంది. పుణ్యకోటి తన మాటను నిలబెట్టుకోవాలని పట్టుబట్టి అడవికి తిరిగి వస్తుంది. పులి పుణ్యకోటి నిజాయితీ మరియు సమగ్రతను చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె నిజాయితీకి ముగ్ధుడైన పులి ఆమెను తినకూడదని నిర్ణయించుకుని ఆమెను విడిచిపెట్టింది.